సొమ్ము కోసం అక్రమార్గులు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. సహజంగా బ్యాంకులో రుణం పొందాలంటే అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే రుణం చేతికొస్తుంది. కానీ కొందరు రైతులు డబ్బు కోసం ఏకంగా లేని పాసులను సృష్టించి బ్యాంకుని బురుడి కొట్టించారు. 100కు పైనే నకిలీ పాస్ పుస్తకాలతో ఖమ్మం జిల్లాలో ఓ ప్రైవేటు బ్యాంకుకే టోకరా పెట్టారు. ఖమ్మం జిల్లాలో కొందరు రైతులు నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకుల నుంచి లక్షల రూపాయల సొమ్ము డ్రా చేసుకున్నారు. ఒకరిద్దరు కాదు, పదుల సంఖ్యలో ఏకంగా బ్యాంకునే బురుడి కొట్టించారు. రైతు పేరుతో పొలం లేకున్నా, అసలు ఆ భూమికి పాస్ పుస్తకం రాకున్నా అచ్చం అధికారులు జారీ చేసిన పట్టాదారు పుస్తకం లాగానే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకు నుంచి ఒక్కొక్కరు లక్షల రూపాయలు రుణంగా పొందారు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది ఆరా తీస్తే అసలు విషయం బయటపడ్డది. మేము ఒక ఊళ్ళో ఉన్న 2-3 రకాలుగా అదే పుస్తకాన్ని తయారు చేసి మేము లోన్ తీసుకున్నాం. 2-3 బ్యాంకుల్లో అవన్నీ రెగ్యులర్గా కడతాము. ఎందుకు ఇన్ని డబ్బులు దొంగ పుస్తకాలు తీసుకోవాలంటే రైతాంగం ఏంటంటే ఇక్కడ ఇది పావలా వడ్డీగా దొరుకుతున్నాం. బయట వడ్డీ ₹2. దానివల్ల ఇది అవినీతి అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, రైతు అవసరం కోసం ఒక కొద్దిగా ఖచ్చితంగా ఇప్పుడు గట్టిగా గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఇది కరెక్ట్ కాదు, కట్టిమని మొత్తం తీర్చేస్తారు. ఇది సత్తుపల్లిలోని ఐఓబి బ్యాంక్. ఈ బ్యాంకులోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండకు చెందిన కొందరు వ్యక్తులు నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందారు. ఈ బ్యాంకుల 90% పైగా నకిలీ పాస్ పుస్తకాలతో కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు తేలింది. సత్తుపల్లి, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, అశ్వారావుపేట మండలాల్లో నకిలీ రుణాల దందా జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. 580 డాక్యుమెంట్లను సీజ్ చేశారు. పోయిన గురువారం నుంచి సత్తుపల్లి ఐఓబి బ్యాంక్ మేనేజర్ పరారీలో ఉన్నారు. దీంతో ఇంకింత అనుమానాలు వస్తున్నాయి. నకిలీ పాస్ పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో రైతులకు రావాల్సినటువంటి ఈ రుణాలని పక్కదోవ పట్టిస్తూ వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ పథకాలని దుర్వినియోగం పరచడంలో ఈ దళారులు, బ్యాంకు సిబ్బందులు ఇద్దరు కలిసి చేతివాటం చూపిస్తున్నారు. నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసే వారిని, ఈ ఫోర్జరీ సంతకాలతో రుణాలు తీసుకున్న వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఐఓబిలో రుణం తీసుకున్న 580 మందిలో 455 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఇలా 161 రుణాలు దమ్మపేట మండలం ముష్టిబండకు చెందిన వారివే. ఇదే గ్రామానికి చెందిన కొందరు ఒక బ్యాంకులో ఒరిజినల్ పాస్ పుస్తకాలు పెట్టి రుణం తీసుకొని మరో 4-5 బ్యాంకుల్లో నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు పొందారు. అక్రమంగా రుణాలు పొందిన భాగోతంలో బ్యాంకు అధికారుల పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలైనటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రుణాలు ఇచ్చి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నకిలీ పాస్ పుస్తకాలు పట్టుకొని రుణాలు ధృవీకరణ చేసినటువంటి ఎవరైతే దళారులు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు అండతో ఉన్నారో వాళ్ళనే తక్షణమే శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాస్ పుస్తకాలు దర్జాగా తీసుకొచ్చి రుణాలు తీసుకుంటున్నా సమాచారం లేదనడం బాధ్యత రాహిత్యమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కమిషన్లతోనే ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో దిక్కు బ్యాంకు సిబ్బందికి అంతా తెలిసే ఈ తతంగం నడుస్తుందంటున్నారు కొందరు స్థానికులు. మరి బ్యాంకులు అంటే ఒక నమ్మకానికి ప్రత్యేకంగా ఉండాల్సిన బ్యాంకుల్లో ఈరోజు కంచె చేయని వేసినట్లుగా అధికారులు మరి కొంతమంది కలిసి కుమ్మక్కయి ప్రజాధనాన్ని దోపిడీ చేసే కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోకపోబట్టే పదే మరి పునరావృతం అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుకైనా సరే ఈ ఐఓబి బ్యాంకులో జరిగినటువంటి కుంభకోణం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దీని వెనక ఎవరన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి. నకిలీ పాస్ పుస్తకాల సూత్రధారిగా భావిస్తున్న ఓ వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్యాంకు మేనేజర్ పరారీ, రెవెన్యూ అధికారుల ప్రమేయం మీద కూపి లాగుతున్నారు.